అవినీతికి పాల్పడి అక్రమంగా హమాలీలను చేర్చితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బేవరేజెస్ హమాలీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడితే కార్మికులకు అండగా నిలబడతామని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిక చేశారు. శనివారం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేపట్టారు. న్యాయశాఖ మంత్రి ఫరూక్ తమ అనుచరుల అవినీతికి అడ్డుకట్ట వేయాలని సిఐటియు నాయకులు హెచ్చరిక చేశారు. ఐఎంఎల్ఎల్ డిపోలో పనిచేస్తున్న కార్మికుల కడుపు కొట్టాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ అధికారం ఉంది కదా అని జిల్లా అధికారులను అడ్డుపెట్టుకుని ఇంటర్వ్యూలు లేకుండా ఒక్కొక్కరి నుండి డబ్బులు దండుకొని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన న్యాయశాఖ మంత్రి ఫరూక్ తమ అనుచరులతో చేస్తున్న ఆగడాలను సిఐటియుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాజకీయ జోక్యాన్ని వెంటనే విరమించుకోవాలని ఐఎంఎల్ డిపో ఎదురుగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఏపీ ఎస్పీసీఎల్లో ఐఎంఎఫ్ఎల్ అనే డిపో లిక్కరు బీరు ప్రభుత్వ గోడౌన్లు గతంలో మనకున్నటువంటి 17 జిల్లాల్లో ఉన్నాయి. అయితే రాష్ట్రంలో రవాణా సంబంధించినటువంటి సౌలభ్యం కోసం ప్రతి పార్లమెంటుకు ఒక ఐఎంఎఫ్ఎల్ డిపోను మార్చాలని చెప్పి 2017లో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ మార్చింది. ఆ సందర్భంగా కర్నూలులో అప్పటికే 15-20 సంవత్సరాలుగా పనిచేసినటువంటి హమాలీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ డిపో నంద్యాలకు తరలి వెళ్తే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు పనికి సంఖ్యకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతోనే ఇక్కడ డిపో పోతే అక్కడికి ఎగ్జిస్టెన్స్ హమాలీస్ని షిఫ్ట్ చేయమని చెప్పేసి ఆ పద్ధతిలో అప్పటి కమిషనరు ముఖేష్ కుమార్ మీనా గారు ఇక్కడికి బదిలీ డిపోతో పాటు కార్మికులు కూడా ఇక్కడ పనిచేయించుకోవాలని చెప్పేసి 60-40 అని చెప్పి ఒక జీవో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం 40 ఎగ్జిస్టెన్స్ అవ్వాలి, అంటే అప్పటికే పనిచేస్తున్నటువంటి అవ్వాలి వాళ్ళతో పని చేయించుకోవాలని. 60%లో నంద్యాల లోకల్, నంద్యాల టౌన్కు సమీపాన్ని ఉన్నటువంటి వెంకటేశ్వరపురమ, ఊరుమార్పురమ ఇట్లాంటి సమీప గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి ఆ పద్ధతులు చెప్పారు. అయితే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళ కంటే మించి పని ఎక్కువ ఉండి పని భారం ఎక్కువై పని అక్కడ జరిగే పరిస్థితి లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా తీసుకోవాలా, ఎక్స్ట్రాగా 36 మందిని తీసుకోవాలా 60% ప్రకారం అని చెప్పి జీవో చెప్పింది. కానీ ఈరోజు చాలా షాపులు తగ్గిపోయినాయి. డోను, ప్యాపిలి, నందికొట్కూరు, పగిడాల, జూపాడు బంగ్లా, మెడుతూరు వంటి షాప్స్ అన్ని కూడా కర్నూలు డిపోకి అప్పచెప్పారు. తద్వారా పని తగ్గిపోయింది. అందుకోసమే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా వైసీపీ వాళ్ళు కూడా దేంట్లో తమ అనుచరులు అన్యాయంలో చేర్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఆ రోజు పోయి డిపోను సందర్శించారు. అన్న హమాలీలో పనిని పరిశీలన చేశారు. హమాలీతో మాట్లాడినప్పుడు అక్కడ పని తగినంతగా లేదు, ఈ 36 మంది చేరితే పనిచేసే వారికి, పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి కలిపితే పని తగ్గిపోతుంది, కూలి తగ్గిపోతుంది అని చెప్పి కార్మికులు మొరపెట్టుకుంటే ఆనాటి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే, పాణ్యం ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు, అట్లా ఆ రోజు ఎస్పీ రెడ్డి వీరందరూ కూడా లేదు ఖచ్చితంగా వీళ్ళకు పని సరిపోదు అంటున్నారు కాబట్టి మేము వెనకెళ్ళిపోతామని చెప్తాం. అనుచరులను కూడా పనిలో పెట్టుకోవాలని చెప్పి ఒత్తిడి చేయకోకుండా ఆ పద్ధతిలో వెళ్ళిపోయారు. సో సాఫీగా జరిగిపోతున్నటువంటి నేపథ్యంలో నూతన ఎక్సైజ్ పాలసీ ఏదో వస్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎక్కువ వ్యాపారం జరుగుతుంది అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఫరూక్ గారే స్వయాన పలానే ఐఎంఎఫ్ఎల్ డిపోలో ఈ 60-40 జీవో పాతది పెండింగ్ ఉంది, దీన్ని ఎందుకు తీసుకోకూడదు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి తీసుకోవాలా, అందుకోసం ఆ 60-40ని అమలు చేసే పద్ధతుల్లో ఉండాలని చెప్పి స్వయాన మంత్రి గారే కమిషనర్ గారికి లెటర్ పెట్టడం, ఆ లెటరు ఇక్కడ ఏదైనా పని పద్ధతులను పరిశీలన చేసి దీన్ని నియామకాలు చేపట్టాలని చెప్పారు. అయితే ఆ రోజు ఉన్నటువంటి డిపో మేనేజర్ రవికుమార్ రెడ్డి ఏ పని లేదు, ఉన్నటువంటి 24 మందికి పని ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి మాకు అవసరం లేదు అని చెప్పే పద్ధతులు చెప్పడం జరిగింది. డిపో మేనేజర్లు ఎవరున్నా పనిని సైంటిఫిక్గా వాళ్ళు పరిశీలన చేస్తే పని కొత్త వాళ్ళు ఎక్కించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని పరిశీలన చేసే వద్దని రాశారు. కానీ ఫరూక్ గారు కమిషనర్కి లెటర్ రాయడం, జేసీకి ఖచ్చితంగా నియామకాలు చేపట్టాలని చెప్పే పద్ధతుల్లో చేసిన తర్వాత
గత్యంతరం లేక ఒక నోటిఫికేషన్ ఇచ్చినారు. 127 మంది అప్లై చేశారని ఒకసారి చెప్తా ఉన్నారు, 170 మంది అప్లై చేశారని ఒకసారి అధికారులు చెప్తా ఉన్నారు. అప్లై చేసే దగ్గర కూడా స్పష్టంగా చెప్పారు, ఒక ఆధార్ కార్డు మాత్రం ఇచ్చిపోతే మీ నియామకాలప్పుడు మేము పిలుస్తామని చెప్పారు. మరి వందలాది మంది అప్లై చేసుకున్నటువంటి సందర్భంగా ఎందుకు పిలవలేదు? పిలవకోకుండానే ఇంటర్వ్యూ జరుపుకోకుండానే అక్రమ మార్గాల్లోనే చేశారు. మేము అడిగింది సంఖ్యను కుదించాలా, కుదించిన దాంట్లో కూడా సగం మంది సిఐటి యూనియన్ సంబంధించినటువంటి హమాలు పని కోల్పోయినటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పద్ధతుల్లో చెప్పాం. కాబట్టి అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఈరోజు తను అనుకున్నదే అమలు చేసే పద్ధతుల్లోనే మంత్రి అనుచరులు మొత్తం కూడా ఆ పద్ధతుల్లో చేశారు. దీన్ని చక్కదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మంత్రి గారిది, మంత్రి ఉంది కాబట్టి ఆ పద్ధతుల్లో దీన్ని చక్కదిద్దుకుంటారా లేదా మేము చేసింది కరెక్ట్ అని సమర్థించుకుంటారా మీరే తేల్చుకోవాలని చెప్పి పద్ధతుల్లో చెప్పదలుచుకున్నాం. కూలీలు చేసుకుని బతుకుతున్నటువంటి హమాలీల దగ్గర మీరు లాలూచిపడేది, అక్కడనే వాళ్ళ పనులు అమ్ముకునే పద్ధతుల్లో ఉండేది, అది సరైంది కాదు. ఇంతవరకు మనకు తెలిసిన అంశం ఏమంటే ఈ IMF దాంట్లో ఈ నంద్యాల పరిస్థితికి వస్తే జిల్లా పరిస్థితికి కేవలం 26 మందికే వాళ్లకు పనులు సక్రమంగా ఉన్నాయి. కానీ ఇంకా ఇతరులను పెట్టాలని అంటే దాని ఒక జీవో తెచ్చారు. జీవో తెచ్చినా కానీ దాంట్లో అప్లై చేసిన వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడే చెప్పారు నాగరాజన్న గారు, అర్హత ఉందా లేదా, ఆ బరువు పనులకు వాళ్ళు చేయొచ్చా లేదా అని ఇంటర్వ్యూ చేయకోకుండా కూడా వాళ్ళను పనిలోకి తీసుకున్నారని అంటే ఉద్యోగాలలో నియమించాలా. మేము దానికి సిపిఐగా మద్దతు తెలుపుతాం. కానీ ఎక్కడ నియమించాలా? ఉన్నాయి. నంద్యాల పట్టణంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వేల ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళని భర్తీ చేసేందుకు మీరు ప్రయత్నించండి. కానీ ఇలా ఉన్న వాళ్ళకే పని లేకపోతే ఇప్పుడు లేని వాళ్ళు వచ్చి ఏ విధంగా తీసుకుంటారు? అందులో కూడా ఇంటర్వ్యూ లేకోకుండా ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పి ఈరోజు పేపర్లో చూసినాం. అంటే అవినీతి 3 లక్షల రూపాయలు ఒక్కొక్కరంటే 36 మీద 1,30,00,000 తీసుకున్నారనేది దీని సారాంశం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము IMFL కు సంబంధించినటువంటి కార్మికులు మనకు కర్నూలు నుంచి నంద్యాలకు డివైడ్ అయిన తర్వాత 24 మంది అక్కడ కార్మికులు కంటిన్యూగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఆ సంఖ్యతో పాటు ఇంకా 36 మందిని పెంచాలని చెప్పేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నంద్యాలలో కూడా పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఒక్కసారి గమనించినట్లయితే అమాంతంగా అంటే గత 7 సంవత్సరాల నుంచి కూడా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అంశం వచ్చినప్పుడు అప్పటి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని పరిశీలించి అక్కడ రోజు డైలీ ఎంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయంలో ఇప్పుడున్న 26 మందికి ఎంత జీతం వస్తుందని చెప్పేసి గమనించి వాళ్ళు కూడా ఆ సంఖ్యను పెంచడానికి ఇక్కడ సంఖ్యను పెంచితే కనుక ఆ వచ్చే హమాలీలకు మినిమం వేజ్ అనేది తగ్గుతాదనే ఉద్దేశంతో గమనించి దాన్ని అట్లాగనే 26 మందిని కొనసాగించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా కేవలము డబ్బు కోసం మాత్రమే అది చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న కూలీలు చేసుకునే వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఈరోజు 36 మందిని తీసుకోవాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టి ఆ 36 మంది దగ్గర మనకిప్పుడు మన పెద్దలు చెప్పినట్టు అందరి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఒక రూమర్ అయితే కనుక మనకు గట్టిగా వినబడుతుంది. దీంట్లో 36 మందిని తీసుకోవడానికే కార్మికులు వ్యతిరేకిస్తుంటే ఈ సంవత్సరంలో మరి 36 మందిని తీసుకుంటే ఈ 26 మందికి వేతనం సరిగా అందదు, మళ్ళీ తీసుకునే 36 మందికి కూడా సరైన వేతనం ఉండదు. కాబట్టి దీన్ని మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతగా అమాంతంగా మద్యం యొక్క సరఫరా పెరిగే అవకాశం ఉంటే ఆ లెక్కలతో చూపించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం వీళ్ళని కూడా పెంచుతే గినక కరెక్ట్ గా ఉంటుందని చెప్పేసి మా ఉద్దేశం. వీళ్ళందరికీ కూడా ఒక రిక్వెస్ట్, భవిష్యత్తులో మీరు ఈ సమస్య మీద చేసే ప్రతి ఉద్యమాన్ని కూడా
మా పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఆ యూనియన్ సంబంధించినటువంటి వారి సమస్య అది. కానీ అటువంటి సమస్యలో మరి అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుంటూ వారికి వచ్చేటట్టు కూలే తక్కువ. అటువంటి ఒకవేళ భవిష్యత్తులో ఒక పని పెరుగుతుందనుకుంటే ఒక 5 మందినో 10 మందినో ఎక్కించుకోవచ్చు. అది కూడా ఆ యూనియన్ సంబంధించినటువంటి సమస్య. అటువంటి దాంట్లో వీళ్ళు జోక్యం చేసుకుంటూ ఆ వచ్చేటట్టు కూలిని మరింత తగ్గించేటి పద్ధతిలో ఒకేసారిగా 36 మందిని ఒక నోటిఫికేషన్ జారీ చేసినారు. దాదాపు 150 మంది 160 మంది పైగా అప్లికేషన్లు పెట్టుకున్నారు, మేము చేస్తామని చెప్పేసి. మరి ఆ రకంగా ఇంటర్వ్యూలు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరగాల. మరి జాయింట్ కలెక్టర్ లేకుండానే మరి పార్టీ నాయకులే ఇంటర్వ్యూలు జరిపేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళను 36 మందిని ఎక్కించేట పరిస్థితి. కనీసం ఆ 36 మందిని ఒక పద్ధతి జీవో ప్రకారం ఎక్కించినారంటే 40 ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళం కావచ్చు, నాన్ లోకల్ వాళ్ళం కావచ్చు, ఒకే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళం కావచ్చు, ఆ రకంగా వ్యతిరేకంగా జీవోలు దానికి వ్యతిరేకంగా ఆ రకంగా ఎక్కించే పరిస్థితి. మరి ఎక్కినటువంటి వాళ్ళని విచారిస్తే మేము 3 లక్షల రూపాయలు పైగా 4 లక్షల రూపాయలు పైగా ఈ రకంగా మంత్రికి సంబంధించిన సహచరులకు లేదా వాళ్ళు చెప్తేనే ఆ రకంగా మేము ఇచ్చినామని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి రోజు ఉంది.